అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం మూగ మనసులు అనే ఒక ప్రేమ కథను గురించి తెలుసుకుందాం. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. అది రామాపురం అనే పేరు గల పచ్చని పల్లెటూరు. పట్నానికి చాలా దూరంగా ఉన్న ఆ ఊర్లో సదుపాయాలు కూడా చాలా తక్కువే. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఉన్న ఊర్లో వసతులు అవసరాల్ని తీర్చేలా లేకపోయేసరికి ప్రజలు పట్నం వెళ్ళడానికి మొగ్గు చూపుతూ ఉండేవాళ్ళు. పట్నం వెళ్ళడానికి ఏ చిన్న అవకాశం దొరికినా వదులుకునేవాళ్ళు కాదు. చదువు సంధ్యల గురించి పూర్తిగా అవగాహన లేకపోయినా బాగా చదివి మంచి ఉద్యోగం వస్తే తమ కొడుకులు పట్నం పోయి హాయిగా జీవిస్తారని, వాళ్ళలా కూలీ నాలీ చేస్తూ బ్రతకాల్సిన అవసరం రాదని, ప్రభుత్వం తరపున వచ్చిన వాళ్ళు ఇంటింటికి వెళ్ళి నచ్చ చెప్పేసరికి ప్రభుత్వ పాఠశాలలో తమ కొడుకుల్ని చేర్చడానికి తల్లిదండ్రులు మొగ్గు చూపడం మొదలుపెట్టారు. బంధువుల వద్ద చెప్పుకోవడానికి బాగుంటుంది అని కొందరు కట్నం బాగా తెచ్చే పిల్లను పట్టొచ్చు అని, కొందరు ఇలా ఎవరి ఆలోచనలతో వాళ్ళ కొడుకుల్ని అయితే బడిలో చేర్చారు. కానీ ఆడపిల్ల అంటే వంటింటికే పరిమితమనే భావం తరతరాలుగా వాళ్ళ మనసు లోతుల్లో నిలిచిపోయింది. ఆడపిల్లల్ని చదివించడానికి ఎవరూ ముందుకు రాలేదు. చదువుకున్న పిల్ల అణిగి మణిగి ఉంటుందా అని ఒకరు, చదువుకున్న పిల్లకు సంబంధాలు వస్తాయా అని ఇంకొకరు. మేమైతే చదువుకున్న అమ్మాయిలను మా ఇంటికి తెచ్చుకోవడానికి ఇష్టపడము. మరి మా ఇంటి ఆడపిల్లల్ని చదివిస్తే వాళ్ళని చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు అని ఒకరు. ఆడపిల్ల చదివి మమ్మల్ని ఉద్ధరించాల్సిన పరిస్థితుల్లో మేము లేము. మా కొడుకులు చేతకానోళ్ళ? అబ్బాయిలు సంపాదిస్తే అమ్మాయిలను ఇంటిని చక్కదిద్దుకోవాలి. అప్పుడే ఇల్లు సమాజమంతా బాగుంటుంది. అమ్మాయిలకు వంట పని ఇంటి పని నేర్పితే చాలు, చదువులు అని మనమేం వాళ్ళని చెడగొట్టకూడదు అని ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అనుకొని ఆడపిల్లల్ని బడికి పంపడానికి ఇష్టపడలేదు. అలాంటి ఆ ఊర్లో ఒక కుటుంబం రాఘవయ్య గారిది. వాళ్ళకి తాతలు ముత్తాతలు సంపాదించిన ఆస్తులే చాలా ఉన్నాయి. వాటిని తరతరాలుగా కాపాడుకొస్తూ వ్యవసాయాన్నే నమ్ముకున్న కుటుంబం అతనిది. భర్తకు తగ్గ ఇల్లాలు జానకమ్మ. భర్త మాటే వేదంగా భావిస్తూ ఎప్పుడూ ఒక మాట ఆయన ముందు ఎక్కువ మాట్లాడలేని మృదు స్వభావి. సజావుగా సాగుతున్న వారి కాపురంలో ఉన్న ఒకే ఒక సమస్య పిల్లలు కలగకపోవడం. ఆ కాలంలో లోపం ఎవరిలో ఉన్నా తప్పు ఇంటి ఇల్లాలిదే. పిల్లలు లేకపోవడంతో జానకమ్మకు అత్తగారి పోరు మామూలుగా ఉండేది కాదు. ఆవిడ అదృష్టం బాగుంది. ఊర్లో పడిన మెడికల్ క్యాంప్లో చూపించుకున్న కొన్ని నెలలకే ఆవిడ కడుపు పండింది. అప్పటి నుండి నెలలు నిండే వరకు జానకమ్మకి అత్తగారి పోరు తప్పింది. కానీ కాన్పైనప్పటి నుంచి ఆడపిల్లను కన్నది అని జానకమ్మని ఒకటే సాధించేది తన అత్తగారు. లేక లేక పుట్టిన బిడ్డ కాబట్టి మొదటిసారికే ఎవరైతే ఏమిటిలే, శుక్రవారం నాడు మహాలక్ష్మి పుట్టింది నాకు అని ఊరంతా మిఠాయిలు పంచి సంబరపడ్డారు రాఘవయ్య గారు. రేపో మాపో పోయే అత్త ఎలా ఉన్నా కడదాకా తోడు ఉండాల్సిన భర్త బాగుంటే ఏ ఆడపిల్లైనా అత్తగారింట్లో సంతోషంగా సర్దుకుపోగలదు అనే మాటను జానకమ్మ గారు నిరూపించారు. నందిత అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. రోజులు గడుస్తున్నాయి. జానకమ్మ గారు మళ్ళీ నెలతప్పిన వార్త విని, ఈసారి ఇంటికి వారసుని కనలేకపోతే నా కొడుక్కి ఇంకో పెళ్లి చేస్తాను అని మొదటి నుంచి బెదిరిస్తూ వచ్చింది ఆమె అత్తగారు. పుట్టేది అమ్మాయా లేక అబ్బాయా అని నిర్ణయించేది భార్య కాదు భర్త అని తెలియని మనుషులు. తెలిసినా కొడుకుని ఎందుకు అనుకుంటారు? ఏమైనా ఉంటే కోడల్నే అనాలి. ఎంతైనా కోడలు అంటే బయట నుంచి వచ్చిన పిల్లయే కదా, ఎన్ని అన్నా పడాలి అనుకునే మనుషులు. జానకి తనకు సొంత మేనకోడలు అయినా తమ ఇంటి రక్తాన్ని కడుపులో మోస్తోంది అని కూడా లేకుండా తన అత్త తనను బెదిరిస్తూ వచ్చింది. నెలలు నిండే కొద్దీ జానకమ్మలో భయం కలగసాగింది. ఈసారి ఆడపిల్ల పుడితే ఖచ్చితంగా తన అత్త అన్నంత పని చేసినా చేస్తుంది అని. మగపిల్లాడు పుట్టాలని మొక్కని దేవుడూ లేదు. కానీ ఆవిడ దురదృష్టం మళ్ళీ ఆడపిల్లకే జన్మనిచ్చింది.
తనకి ఆడపిల్ల పుట్టిందని తెలిసి తన అత్త ఏం చేస్తుందో అనే భయంతో బీపీ పెరిగిపోయి తన శరీరం సహకరించక కన్ను మూసింది జానకి. ఆ క్షణం ఆవిడ అత్త పెట్టే పోరు గురించి కాకుండా తల్లి లేని ఆడపిల్లల జీవితం ఎలా ఉంటుందో తలుచుకొని ఉంటే బాగుండేది. అప్పటికి నందిత వయసు 6 మాత్రమే. అప్పటి వరకు తనతో బానే ఉన్న నానమ్మ 2 ఆడపిల్లల్ని కని మా మీదకు వదిలేసి వారసుడిని ఇవ్వకుండా పోయింది. మీ అమ్మ అనే కోపం మనవరాలి మీద చూపించడం మొదలుపెట్టింది. అసలే తల్లి లేక ఇబ్బంది పెడుతున్న పిల్లని దగ్గర నుండి చూసుకోవాల్సింది పోయి మనవరాలు అని కూడా లేకుండా తన మాటల సాధింపులు పెట్టేది. మొదట్లో భార్య పోయిన బాధలో ఉన్న రాఘవయ్య ఇంట్లో సంగతులు ఎలా ఉన్నాయో పట్టించుకోలేదు. తల్లి గురించి పూర్తిగా తెలిసి ఉన్న రాఘవయ్య చెల్లి శారదమ్మ భర్తతో మాట్లాడి కొన్నాళ్ళు అక్కడే ఉండడానికి వస్తుంది. అక్కడ అంతా తను ఊహించినట్లే ఉండేసరికి తల్లిపై కోప్పడి నందితను దగ్గరికి తీసుకుని అమ్మలా ఓదార్చింది. రోజులు కూడా లేని పసిపిల్లను గాలికి వదిలేసి తన పని తాను చేసుకుంటున్న తల్లిని ఏమన్నా ప్రయోజనం ఉండదు అనుకుని తను అక్కడ ఉన్నంతకాలం ఆ బిడ్డను సాకి అమ్మలా చూసుకున్న వదినమ్మ రుణం తీర్చుకోవాలి అనుకుంది శారదమ్మ. రాఘవయ్య జానకి గారి గురించి మెల్లగా మర్చిపోతూ మనుషుల్లో కలవడం మొదలుపెట్టడం ఆలస్యం. నీకే వయసు ఆగిపోయిందిరా, ఇంకో పెళ్లి చేసుకుని సుఖంగా ఉండక అని కొడుక్కు చెప్పడం మొదలు పెడుతుంది తల్లి శకుంతల. తల్లి మాటలను అన్నయ్య ఎక్కడ తలకెక్కించుకొని పిల్లలకి సవితి తల్లిని తెస్తాడో అనే భయం పుట్టుకుంది శారదకు. అప్పటికే తను వచ్చి నెలపైనే అవుతుంది. త్వరగా రమ్మని భర్త కబురు కూడా అందింది. తనైనా ఎన్నాళ్ళకి అన్నయ్యకు పిల్లలను చూసుకుంటూ తను కన్న పిల్లల్ని అక్కడే వదిలి ఉండగలదు. తల్లిని చంపుకొని పుట్టిన ఈ దరిద్రం మనకెందుకురా, చక్కగా ఇంకో పెళ్లి చేసుకుని భార్య పిల్లలతో నువ్వు సుఖంగా ఉంటే చూస్తూ చస్తానురా. కన్న పాపానికి పైటేసే వరకు పెంచుకొని పెళ్లి చేసి పంపితే భారం దిగిపోతుంది అని అంటున్న తల్లి మాటలకు అమ్మ నా కూతుర్ల గురించి ఇంకో మాట తప్పుగా అంటే తల్లివి అని మర్చిపోవాల్సి వస్తుంది అని బదులు ఇచ్చిన అన్నయ్యను చూసి శారద మనసు స్థిమితపడింది. కానీ ఆ పిల్లల పరిస్థితే అర్థం కానట్లు ఉండిపోయి శారదమ్మను ఉన్న ఊర్లో ఇచ్చుకున్న తన భర్త శ్రీధర్ ఉద్యోగరీత్యా వేరే ఊరు వెళ్లాల్సి వచ్చింది. నందిత గురించి పక్కన పెడితే నెలల పసికందు రాధ పరిస్థితికి అందరికీ జాలి వేసేది. భర్త నుంచి ఉత్తరాలు ఎక్కువ అయ్యేసరికి కొన్నాళ్ళకి శారదకు వెళ్ళక తప్పలేదు. అన్నయ్యకు ఎన్నో జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది. భర్తకు ఎలా అయినా నచ్చ చెప్పుకొని పిల్లల్ని తమ దగ్గర పెంచుకోవాలి అనుకుని భర్తతో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు నా టీచర్ ఉద్యోగాన్ని మన ఊరికి మార్చుకున్నాను, ప్రభుత్వ ఉద్యోగం కదా, మన పరిస్థితి వివరించి ఉత్తరాలు రాసిన ఇన్ని వారాలు పట్టింది, సామాన్లు సర్దడానికి ఇబ్బంది అవుతుంది అని నిన్ను రమ్మని హడావిడి చేశాను అని చెప్తాడు. భర్త మాటలకి శారద కళ్ళు చెమ్మగిల్లాయి. నాకు మాత్రం ఎవరున్నారే, నువ్వు అమ్మ మన పిల్లలు తప్ప. జానకి నన్ను సొంత అన్నయ్యలాగే చూసింది. చెల్లి కుటుంబం కష్టాల్లో ఉంటే అన్నగా చూస్తూ ఉండగలనా? ఊర్లో మనింటిని శుభ్రం చేయించమన్నాను, రేపే వెళ్దాం, సామాన్లు సర్దు అని శారద కళ్ళు తుడిచి వెళ్ళిపోతాడు. మా అమ్మ చేసిన మంచి పని ఏదైనా ఉందంటే నన్ను ఈయనకు ఇచ్చి చెయ్యడమే అనుకుంది శారద. పెళ్ళై వారం కాకముందే తన మావయ్య, మరుదులు, ఆడపడుచు ఇంకా మొత్తం కుటుంబం ఎక్కిన బస్సుకు యాక్సిడెంట్ అయ్యి అందరూ చనిపోతే బంధువులు అందరూ కొత్త కోడలు అడుగుపెట్టిన వేళ విశేషం అన్నారు. గాయాలతో బయటపడిన అత్తగారు మాత్రం వాళ్ళ మాటలను పట్టించుకోకు తల్లి అని తనను దగ్గరికి తీసుకుంది. అంత ఉత్తమమైన తల్లి పెంపకంలో పెరిగిన తన భర్త ఇలాగే ఉంటాడు అనుకుంది. చదువు నేర్పిన సంస్కారం కాబోలు నా పిల్లల్ని కూడా వాళ్ళ తండ్రి అంత ఉన్నతంగా పెంచాలి అనుకునేది. పెళ్ళైన కొత్తలో ఓసారి అత్తింటికి వచ్చినప్పుడు పొలాలు అన్నీ చూసి వస్తూ ఉండగా దారిలో బైక్ మీద నుంచి కింద పడి శ్రీధర్కు గాయాలైతే సొంత చెల్లెలి దగ్గరుండి చూసుకుంది జానకమ్మ. ఆ రోజు జానకి చేసిన హడావిడి తనకు చనిపోయిన తన చెల్లెల జ్ఞాపకం తెచ్చింది. ఆ రోజే శారదతో జానకి నాకు సొంత చెల్లెలితో సమానం అని అన్నాడు.
ఆ మాటను ఇంత గట్టిగా గుర్తుపెట్టుకుంటాడు అని శారద ఊహించలేకపోయింది. మనం చేసిన మంచే మన పిల్లల్ని కాపాడుతుంది అనే మాట నిరూపణ అయ్యింది. సామాన్లతో ఊర్లోకి వచ్చిన శారద కుటుంబాన్ని చూసి ఊరంతా నోరెళ్ళబెట్టారు. ఆడపడుచులు వచ్చి ఇంటి కోడళ్లపై పెత్తనాలు చేసే రోజులవి. అలాంటిది ఆ ఇంటి ఆడపడుచైన శారద తన అన్నయ్య పిల్లల కోసం కుటుంబంతో సహా వచ్చేసరికి ఇదేం చోద్యం అని ఊరంతా గుసగుసలాడసాగారు. శ్రీధర్ గారు ఆ ఊరి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. కొన్ని రోజులకే అక్కడ ఆ ఊర్లో ఆడపిల్లల్ని ఎవరూ చదివించడం లేదని అర్థమవుతుంది. నందితకు ఇప్పుడు 6 ఏళ్ళు. తన కూతురు మానస వయసే. మానస బడికి వెళ్ళబట్టి సంవత్సరం అవుతుంది. కానీ నందిత బడి ముఖం చూసెరగదు అని తెలుసుకొని బాధపడ్డాడు శ్రీధర్. అప్పట్లో బంధువుల ఇంటికి రాకపోకలు ఎక్కువగా ఉండేవి కాదు. అందుకే ఈ విషయం గురించి శ్రీధర్కి తెలియలేదు. ఆ ఊర్లో ఆడపిల్ల అంటే ఏమిటో అర్థం అవ్వడానికి అతనికి ఎంతో కాలం పట్టలేదు. ఇందుకేనా తన భార్య శారద తనను అంత గొప్పగా చూసేది అని అనిపించింది శ్రీధర్కి. శ్రీధర్ పుట్టింది అక్కడే అయినా చదువుల కోసం పట్నం వెళ్ళాడు. ఆ తర్వాత ఉద్యోగం వల్ల వేరే ఊర్లో ఉన్నాడు కాబట్టి ఆ ఊరి గురించి పెద్దగా అవగాహన లేదు. అతను అంతకు ముందు ఉన్న ఊరు కూడా అలాంటిదే. కానీ ఆడపిల్లల్ని కనీసం 10 వరకైనా చదివించేవాళ్ళు. వీళ్ళని ఎలాగైనా మార్చాలి అనుకొని అంతకుముందు ఒకే ఊరు అయినా అటు ఇటు తిరగడానికి భార్యకు ఇబ్బంది అవుతుంది అని గమనించి దాని గురించి ఆలోచించసాగాడు. చివరికి రాఘవయ్య ఇంటి పక్కన తను కూతురు పెళ్లి కోసం అయ్యే ఖర్చుల కోసం ఇల్లు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడని తెలుసుకొని ఊర్లో కొంత పొలం అమ్మి మరీ ఆ ఇల్లు కొనేశాడు. ఇక ఊర్లో వాళ్ళ మాటలకు అంతు లేకుండా పోయింది. వాళ్ళ అన్నయ్యలు తమ్ముళ్ళు బడికి పోతుంటే తామెందుకు ఆడపిల్లలాగా పుట్టామో అనే భావం ఆ ఊరి ఆడపిల్లల కళ్ళల్లో కనిపించేది. మా అప్పుడైతే మగపిల్లల్ని కూడా చదివించలేదు. ఈ మధ్య పట్నవాసంపై ఆశలు పుట్టి కనీసం వాళ్ళనైనా చదివిస్తున్నారు అని భర్తకు చెప్పేది శారద. ఇదిలానే వదిలిపెట్టకూడదు అనుకుని తన సహా ఉద్యోగులతో కలిసి ఇంటింటికి వెళ్ళి చెప్పడం మొదలుపెట్టాడు. తన కూతురు మానసను ఉదాహరణగా తీసుకోమని చెప్తూ ఉండేవాడు. అంత చేసినా వృధా ప్రయాసే అయ్యింది. ఒకతను ముందు మీ మేనకోడల్ని బడికి పంపగలరేమో చూడండి అని వెటకారమాడాడు. కానీ శ్రీధర్కు నిజమే అనిపించింది. అందరి పిల్లలు బడుల్లో చదువుతున్నారు. మన పిల్లలకి ఏం తక్కువ బావా? మగ పిల్లలు మాత్రమే చదువుకోవాలని లేదు కదా. మీకున్న ఇంత ఆస్తిని ఎవరికిస్తారు? వాళ్ళకే కదా. మరి వాటిని కాపాడుకోవాలంటే తగిన విద్య అవసరం కదా అని ఎలాగోలా రాఘవయ్యకు నచ్చ చెప్పాడు. కానీ శకుంతలకు మనవరాళ్ళు అలా బడికి పోవడం అసలు ఇష్టం లేదు. మగపిల్లాడు ఉంటే రాఘవయ్య గారు కూడా ఖచ్చితంగా ఒప్పుకునేవారు కాదు. అలా అని జానకి గారిని మర్చిపోయి ఇంకో పెళ్లి చేసుకోలేక పిల్లల్ని చదివించాలి అనుకున్నాడు. తనకున్న ఆస్తిపాస్తుల వల్ల ఇచ్చుకోగలిగే కట్నం చూసి పిల్లల్ని చేసుకోవడానికి ముందుకు వస్తారులే అనుకున్నాడు. ఎంతైనా చదువుకున్న పిల్లకు పెళ్ళిళ్ళు అవ్వడం కష్టమని నమ్మే రోజులవి. ఎలాగైతేనేమి నందితను బడిలో చేర్చాడు. శారదమ్మ నందితకు రాధకు అమ్మ అత్త అన్నీ తనే అయ్యి చూసుకునేది. కాలం గడుస్తూ నందిత బడి చదువు పూర్తి అయ్యింది. తనకు ఆపై ఇంటర్ చదవాలి అని కోరిక ఉండేది. అందుకు పక్కూరు వెళ్లాల్సి వచ్చేది. ఇంతకు మించిన చదువులు అవసరమా అని శకుంతల మొత్తుకుంటున్న శ్రీధర్ గారు రాఘవయ్యకు పొద్దున సాయంత్రం నేనే వెళ్ళి దింపి వస్తాను బావా, మన మానస కూడా తోడు ఉంది కదా అని నచ్చ చెప్పారు. ఇంతకీ నందితని పై చదువులకి పక్కూరు పంపించడానికి శకుంతల ఒప్పుకుంటుందా లేదా? వాళ్ళు మంచి చదువులు చదువుకొని మంచి స్థాయిలో ఉండగలుగుతారా లేదా? ఇవన్నీ మనం పార్ట్ 2లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చెయ్యండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.